భార్య: ఏమండి, ఆన్లైన్లో చీర బాగుంది, ఆర్డర్ పెట్టమంటారా? భర్త: ఏ వద్దు, బాగుండవే. భార్య: ఫోన్లో ఫోటో చూస్తే బాగానే ఉంది కదండి. భర్త: నేను నిన్ను అలా చూసే కదే మోసపోయింది. మనం సింగిల్స్గా ఉన్నప్పుడు ఎక్కడ చూసినా సంతోషకరమైన జంటలే కనిపిస్తారు. అదే మనకు పెళ్ళయ్యాక ప్రతి చోట హ్యాపీగా తిరిగే బ్యాచిలర్సే కనిపిస్తారు. తడి టవలు ఎక్కడ పడితే అక్కడ వేయడం మగవారి జన్మ హక్కు. అది చూసి తిట్టకుండా తిట్టడం ఆడవారి జన్మ హక్కు. పెళ్ళి అయినా కాకపోయినా అమ్మాయిలకే కష్టాలు అని రాసి పెట్టాడు ఆ దేవుడు. పెదవి విరిచింది సుభద్రమ్మ. అదెలా అడిగింది అనంతమ్మ. పెళ్ళయ్యే వరకు ఎలాంటి వాడు వస్తాడో అని బెంగ, పెళ్ళి అయ్యాక కట్టుకున్నవాడు మాట వింటాడో లేదో అని అదొక బెంగ. వారిద్దరూ కవలలు. ఒకడేడుస్తుంటే రెండోవాడు నవ్వుతున్నాడు. ఎందుకురా తమ్ముడు ఏడుస్తుంటే నువ్వు నవ్వుతున్నావు అని అప్పుడే ఇంట్లోకి వచ్చిన తండ్రి అడిగాడు. నేననుకొని మమ్మీ వీడికి రెండోసారి స్నానం చేయించింది నానా అని పక్కా నవ్వాడు పెద్దోడు. ఒకప్పుడు ఎవరికైనా మనపై కోపం వస్తే ఇంటికి రావడం మానేసేవారు. ఇప్పుడు కోపం వస్తే ఆన్లైన్లోకి రావడం మానేస్తున్నారు. అలక ఒక్కటే, ఆలోచనే సరికొత్తది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.